3 నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రు తొలగించిన బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నారు. ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరిలను హోస్ట్ నాగార్జున స్టేజ్ పైకి తీసుకొచ్చారు. అనంతరం పల్లవి ప్రశాంత్ విజేత అంటూ అనౌన్స్ చేశారు. అమర్దీప్ చౌదరిని రన్నరప్ గా ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ హోదాలో పల్లవి ప్రశాంత్ కు 35 లక్షల ప్రైజ్ మనీ అందించారు. దాంతో పాటే మారుతి సుజుకి బ్రెజ్ కారు, జోయా లుకాస్ నుంచి 15 లక్షల గిఫ్ట్ వోచర్ కూడా లభించాయి. టైటిల్ గెలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ తాను ముందు చెప్పినట్లుగా తాను గెలిచిన ప్రైజ్ మనీలో ప్రతి పైసా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని వేదికపై నుంచి ప్రకటించారు. ఇక కారును తన తండ్రికి ఇస్తానని, తల్లికి నెక్లెస్ ఇస్తానని తెలిపాడు. పెట్టాలి మీరు బరాబర్ మా ఊరికి వస్తే మీతో ఒక్క గంట కాదు 10 గంటలు మిమ్మల్ని కూర్చుని పెడతా. మీకే అబ్బా చాలు అనిపించేలాగా చేస్తా. ఎట్లా ఉంది బిగ్ బాస్ గెలిచినందుకు? నేను గెలవలే, గెలిపించింది మీరు. ఒక రైతు బిడ్డ గెలిచిండు. రైతు బిడ్డను గెలిపించుకోరు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే. మీరు ఇప్పుడు ఇస్తానన్న రైతులకి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు అలా రైతులకి ఖర్చు పెడతారా? చూస్తావు కదా అన్న, చూస్తావు కదా. నేనే దగ్గరుండి రూపాయి ఎట్లుందో మీకే చూపిస్తా. శివాజీ గారి గురించి ఏమని చెప్తారు? మాటలు లేవు అన్న, నాకు ధైర్యం ఇచ్చిండు. అది మీరే చూసిరు అన్న. నాకు బూస్టింగ్. నాగార్జున గారు చేయెత్తినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్న? ఒక్కట నేను గెలిచిందా అనుకున్నా. సర్ప్రైజ్ అయ్యారు మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది మీకోసం ఒక ఫోటో అని ఒక ఇదని తప్పిస్తున్నా అన్న. మీ అందరికి నేను ఇయ్యనికి ఇంత దూరం వచ్చిన, నాకు నిద్ర వచ్చినా నాకు ఇగో కళ్ళు తిరమనన్నా. ఒక్క నిమిషం ఇట్లా అనిపించింది. మీరు మా ఊరికి వస్తే మీకు చెప్తున్నా. మాది కొలుగురు, గజ్వేల్, సిద్దిపేట డిస్టిక్. మీరు రర్రి, మీరు ఎంతసేపు అంటే అంతసేపు నేను ఇయ్యనీకి రాడి. నేను అలసిపోను, మీరే అలసిపోవాలి. బరాబర్ ఇస్తాను. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా? 4 చూసిరా ఎవరు ఓపికన్నది? మీరు రర్రి మా ఊరికి. ఖచ్చితంగా మీ అందరు చెప్పిన మిమ్మల్ని గెలిపించిన ప్రేక్షకులు ఒక మాట చెప్పిన వాళ్ళు